అందరికీ నమస్తే. దైవత్వం ఛానల్‌కి స్వాగతం. హనుమంతుడు పూలతో కూడిన పూజతో కంటే ఆకు పూజకే అధిక ప్రాధాన్యత ఇస్తాడని చెప్తూ ఉంటారు. హనుమంతుడికి ఆకు పూజ చేస్తే అనేక గండాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇతిబాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకు హనుమంతుడు ఆకు పూజనే ఇష్టపడతాడు అనే విషయాలు తెలుసుకుందాం. హనుమంతుడు లంకా నగరానికి వెళ్ళి సీతమ్మ వారి జాడను తెలుసుకుంటాడు. ఆమెకు ధైర్యం చెప్పి శ్రీరాముడి సైన్యం పట్ల లంకా నగర వాసులకు భయం కలిగేలా చేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుండి తిరిగి వచ్చి రాముడిని కలుసుకొని సీతను చూసిన విషయం చెబుతాడు. సంతోషించిన శ్రీరాముడు అక్కడ గల తమలపాకులను తెంపి మాలగా చేసి ఆయన మెడలో వేసి అభినందిస్తాడు. శుభవార్తను తెచ్చిన వారికి తమ దగ్గర గల ఖరీదైన వస్తువును బహూకరించడం అప్పట్లో ఒక సాంప్రదాయంగా ఉండేది. రాముడు వనవాసంలో ఉన్నాడు. ఇక హనుమంతుడు లంకా నగరంలోకి కొన్ని భవనాలను తగలబెట్టి మరీ వచ్చాడు. అందువలన ఆయన శరీరం వేడిగా ఉండడంతో తాపాన్ని తగ్గించడం కోసం రాముడు ఆయన మెడలో తమలపాకుల మాలను వేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఆ తమలపాకుల మాల మెడలో పడగానే అప్పటి వరకు హనుమంతుడు పడిన శ్రమనంతా మరిచి సంతోషంతో పొంగిపోయాడు. అందుకే తమలపాకులతో పూజ చేస్తే కోరుకున్న వరాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం దైవత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.